ఏమి రాతి గుండెనా అని అడుగుతా ఉన్నా. ఇలా రైతుల బాధలు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి, ఆ రైతులకు సాయం చేస్తాయి. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండె మోపైంది. మీకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనకు కరోనా వచ్చింది 2 సార్లు. 2 సార్లు కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం లేదు, కానీ కేసీఆర్ గారు ఆ రోజు అన్నీ ఆపిండు. ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల జీతాలు ఆపిండు, ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్నడన్న రైతు బంధు ఆగినారే? మరి ఇప్పుడెందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ది రైతు గుండె, రైతు కోసం తన్లాడే నాయకుడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, చెరువులు బాగా చేసింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, రైతు బీమా చేసింది కేసీఆర్, కాలువలు తవ్వించి మీకు దేవాదుల నీళ్లు ఇచ్చింది కేసీఆర్. మంచిగా కేసీఆర్ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకు ఇస్తా, మక్కలకు ఇస్తా, పెసర్లకు ఇస్తా, ఎర్రజొన్నలకు ఇస్తా, వరికి ఇస్తా, పత్తికి ఇస్తా, పసుపుకి ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు. ఒక్క వరి అన్నాడు, ఆ వరిలో కూడా సన్నాలకే అంటుండు. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంటి? వాస్తవానికి దొడ్డొడ్లు అయితే 30 క్వింటాలు వంటాయి, సన్నదైతే 20 వంటాయి, 10 క్వింటాలు ఆన్నేవా? మరి ఏం లాభమైనట్టు? నువ్వు ఇస్తే అన్ని రకాల వడ్లకి అప్పుడు రైతుకు మేలవుతుంది. అంటే ఇది జూటా మాటలు రేవంత్ రెడ్డి, దగాకోరు, అబద్ధాల కోరు, మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? అందుకే ఏం చేస్తాడు ఇప్పుడు? ప్రజల నుంచి ఏదైనా రాగానే డైవర్షన్, మెల్లగా పోయి 2 గూల కొడతాడు, లేదా ఒకరితో తిట్టిపిస్తాడు. ఇక మనం తిట్టా వాళ్ళు తిట్టా గదే నడవాలి, రైతులను మర్చిపోవాలి. రుణమాఫీ కోసం మనం అడగద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. ఎవరితోనో ఏదో తిట్టించి ఇక మనం వాళ్ళని తిట్టా వాళ్ళు మనం తిట్టా అదే నడవాలి టీవీలో. ఇక రైతు రుణమాఫీ ఎవరు అడగద్దు, ఇక ఎవరు రైతుల గురించి మాట్లాడద్దు, అన్ని డైవర్షన్ పాలిటిక్స్. కానీ మన పని రైతుల పని, మన పని పేదల పని. ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నించడమే బీఆర్ఎస్ పార్టీ పని. అరే నిరుద్యోగ యువకులకు మీ పిల్లలకి ఏం చెప్పిండు బియ్యా? ఆలోచన చేయండి. నేను వస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బిడ్డ 10 నెలలు అయింది, ఎన్ని ఇచ్చినావు నువ్వు? 10 నెలల్లో ఎన్ని ఇచ్చినావు? గదే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన 30,000 తప్ప నువ్వు చెప్పిన 2 లక్షలు ఏడబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. ఏడాదిలో 2 లక్షలు అన్నావు, 10 నెలలు అయిపోయింది, ఇక ఉన్నది 2 నెలలే. 2 నెలల్లో 2 లక్షలు ఇస్తావా? అంటే మన పిల్లల్ని మోసం చేసిండు. పిల్లలు ఏం చేసిండు? మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు మొక్కి, అయ్యా నాకు నౌకరు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, చెయ్యి గుర్తు కోటేయమని మీ కాళ్ళల్లో మొక్కిండ్రు. మీరు నమ్మిండ్రు పిల్లలకు నౌకరు వస్తుందేమో అని కొంతమంది. కానీ రేవంత్ రెడ్డి పిల్లల్ని మోసం చేసిండు, తల్లుల్ని మోసం చేసిండు, తండ్రుల్ని మోసం చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువకులను ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఆ నిరుద్యోగ యువతను కూడా మోసం చేసిండు, ఉద్యోగస్తుల్ని మోసం చేసిండు. పోనీ ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చిండా? వాళ్ళకు డిఏలు ఇయ్యలే, పిఆర్సీ ముచ్చట్నే లేదు, వాళ్ళ ఎరియర్స్ రావట్లేదు. ఇలా నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, మహిళలను, అన్ని వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అన్యాయం చేసిండు. నేను రైతు సోదరులకు మనవి ఒక్కటే, దయచేసి ఎవరు అధైర్యపడకండి, మేమున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మీకు రైతు రుణమాఫీ చివరి రైతుకు జరిగేదాకా దయాకర్ అన్న, నేను, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడుతూనే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు,
ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని కూడా నేను రైతు సోదరుల్ని కోరుతా ఉన్నా. ప్రాణం పోతే పాపం ఆ రవి చనిపోయింది డోర్నకల్లా. ప్రాణం పోతే ప్రాణం రాదు. ప్రాణం విలువైంది. ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. రేవంత్ రెడ్డి మోసం చేసినా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండల్ని ఇస్తుంది. మేమందరం కూడా మీకు అండదండగా మేము ఉంటాం. ఇవాళ వడ్ల విషయంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. మనం విడిచిపెట్టద్దు. సన్నాలకు అన్ని విడిచిపెట్టేది లేదు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే ఏం బిడ్డ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎమ్మెల్యేలను నిలదీయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడేదో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి వస్తారట ఊర్ల పొన్న. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రైతు రుణమాఫీ చేయలేదని వస్తారా? రైతు బంధు పైసలు వేయలేదని వస్తారా? వడ్లకు బోనస్ ఎగబెట్టినమని వస్తారా? నేను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నా. మీ మంత్రులు ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి వచ్చిన చోట ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయండి, ప్రశ్నించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోరా అని అడగండి. ఎందుకంటే వాళ్ళు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వలే. మనకు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి కాళ్ళల్లో చేతులల్లో పట్టింది కదా ఆ రోజు. 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా ఆ రోజు. మరి ఏమైంది? 100/300 రోజులు నిండినాయి. 100 కాదు 300 రోజులు నిండినాయి. ఇంకెప్పుడు చేస్తారు బిడ్డ అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఇది మన హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిలదీసే హక్కు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మేము మాట్లాడితే ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్, ఇంత చీరలు పంపుతుండే, వచ్చినాయమ్మా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, అన్ని బంద్ పెట్టిండు. కిట్లు బంద్ అయినాయి. దేవుని మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉండదా? రేవంత్ రెడ్డి కిట్లు బంద్ పెట్టిండు, దేవుని మీద ఒట్లు పెట్టిండు, ప్రతిపక్షాల మీద తిట్లు పెట్టిండు. మాట్లాడమంటే తిట్లే. సమాధానం చెప్పచేత కదా నీకు? ఎవడు తిడతాడు? ఎవడు బూతులు అందుకుంటాడు? ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవరికైతే చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. దానిలో ఎవడు చేస్తాడు? కొట్లాటకి ఎవడు వెళ్తాడు? నీ దగ్గర సమాధానం ఉంటే ఒప్పిస్తావు. నువ్వు మాట్లాడి మాటతో ఒప్పిస్తావు. నీ దగ్గర ఒప్పించే దమ్ము లేదు, నువ్వు ఒప్పించే గుణము లేదు, నువ్వు పని చేయలేదు, నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొలుపుతావు నువ్వు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది, గుండాగిరి నిలబడదు. నువ్వేమని చెప్పినావు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము అన్నావు. 6 గ్యారంటీలు కాదు, 7వ గ్యారంటీగా ప్రజలకు ధర్నా చేసే హక్కు, ప్రజలకు ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పావు. కానీ ఏం చేస్తున్నావు? మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే తిట్ల దండకం అందుకుంటున్నావు. నీ చేతగాంతనం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. నీది కూలగొట్టా నాది కూలగొట్టా అంటున్నావు. కొట్టు, నేను ఎవడొద్దంటుండు? అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు, కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి. పేద మూసి బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే ఉద్యమకారులం మనం. వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి రోషేలతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కదా. ఆ రోజు ఏ కేసులకు భయపడలే, ఎలాంటి టాటాకు చప్పుళ్లకు బెదిరిపోలే. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చినామో ఈ రోజు మా తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటది, మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నా
ప్రతిపక్షంలో ఉన్న మాది ప్రజల పక్షం, ప్రజల పక్షమే ఉంటాం. దయాకర్ రెడ్డి అన్నాడు, ఆ రోజు నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నా, అన్న వచ్చి నువ్వు ఇచ్చేదాకా కాదు అంటే ఇదే తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చిన, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి ఇచ్చిన. ఎందుకైతే లేవు పనులు? ఎందుకు పనులు ముందుకు పోవట్లేదు? నేను అడుగుతా ఉన్నా, పనులు ముందుకు పోవాలన్నా వద్దా? ఇవాళ అన్నీ ఆపేసిండ్రు. దవాఖానలలో మందులు లేవు, దవాఖానలో